తెలంగాణలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో సర్పంచ్ ఎంపీటీసీల పదవీకాలం పూర్తయి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ చివరి వరకు గడువిచ్చింది. ఆ గడువు ముగియబోతున్నా ఇంకా ఎన్నికలపై స్పష్టత రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా ఉన్నది బీసీలకు 42% రిజర్వేషన్ అమలు. సర్పంచ్ ఎన్నికల్లో దీన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని రేవంత్ సర్కార్ పట్టుదలగా ఉంది. తాజాగా సీఎం రేవంత్ స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 69% పెంచుతామని ప్రకటించారు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తం 69% రిజర్వేషన్ ఉంటుందని సీఎం తెలిపారు. తమిళనాడు తరహాలోనే ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. తమిళనాడు రిజర్వేషన్ విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని కొనియాడారు. విద్యారంగంలో కూడా తమిళనాడు విధానం బాగుందని ప్రశంసించారు. తెలంగాణలో కూడా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీలు, మండలాల్లోని వార్డులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుపై జీవో జారీ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ తుది జాబితాను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు.